హాయ్ ఫ్రెండ్స్, లీలాబాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మా ఫ్రెండ్ సునీత నేపాల్ వెళ్ళినందువలన నేపాల్లోని జనక్పూర్ మనకి రాములవారు సీతాదేవి కళ్యాణం జరిగిన ప్రదేశాన్ని ప్రత్యక్షంగా అందించుట కొరకు ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అంతయు కూడా మన రాములవారు సీతాదేవికి స్వయంగా జరిగిన కళ్యాణం జరిగిన ప్రదేశం. ఆ కళ్యాణం జరిగిన ప్రదేశమునకు మనకి బ్రహ్మ ఋషులు, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అలాగే ముక్కోటి దేవతల సమక్షంలో రాములవారి సీతాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిన కళ్యాణం యొక్క మండపము మీ అందరూ తిలకిస్తున్నది. నేపాల్లోని జనక్పూర్ నగరమునందున్న ఈ కళ్యాణ మండపమును రాములవారు సీతాదేవి కళ్యాణం చేసుకున్నందువలన చుట్టూ కూడా పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం సమక్షంలో ముక్కోటి దేవతలు ఋషుల సమక్షంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిన కళ్యాణ మండపము మనందరము తిలకించవలననే ఉద్దేశంతో ఈ వీడియోలో జనక్పూర్లో ఉన్న సీతారాముల కళ్యాణ మండపమును మీ అందరికీ వీక్షించుట కొరకు ఈ వీడియోను అందించడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాములవారు సీతాదేవి జరిగిన కళ్యాణ మండపం యొక్క కళ్యాణ ప్రదేశాన్ని చూడుటకు రెండు కన్నులు చాలటం లేదు. జై శ్రీరామ్. అంతేకాకుండా మనకు కాశీలో హారతులు, గంగా హారతులు ఏ విధంగా ఉంటాయో అలాగే జనక్పూర్లో కూడా రాములవారి సీతాదేవి యొక్క దేవాలయంలో మనకి సాయంత్రం హారతులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నవి కూడా హారతులు ఇచ్చే ప్రదేశము. గంగానది మధ్యలో చక్కగా హారతుల్ని ఎంత అంగరంగ వైభవంగా తిలకిస్తున్నారో చుట్టూ భక్తులు గంగా హారతుల్ని వీక్షించుట కొరకు కూర్చుని మనకు రాములవారి సీతాదేవి ఆలయంలో ఇస్తున్న హారతుల్ని వెళ్ళిన సందర్శకులందరూ కూడా తిలకించుట కొరకు వీక్షించుట కొరకు హారతుల్ని ఇస్తున్న ప్రదేశాన్ని చూస్తున్నారు. అంతేకాకుండా మన జనక మహారాజు సీతాదేవి, జనక మహారాజు పరిపాలించిన సామ్రాజ్యము, దానిలోని ఆకాశాన్ని అంటుతున్న భవనాలు ఆ రోజుల్లోనే ఎంత అందముగా శిల్పాలను చెక్కి ఈ భవనాలను నిర్మించడం జరిగిందో జనక మహారాజు యొక్క పట్టణము, పరిపాలించిన సామ్రాజ్యము అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క జనక మహారాజు యొక్క సామ్రాజ్యమునందలి అంతఃపుర భవనము, మన సీతమ్మ వారు పెరిగిన జనక మహాపురంలోని జనక్పూర్లో ఉన్న ఈ భవనాలన్నీ కూడా మీ అందరికీ అందించుట కొరకు మన నేపాల్లో ఉన్న జనక్పూర్లోని జనక మహారాజు పరిపాలించిన అంతఃపుర భవనాలను మీ అందరూ వీక్షించుట కొరకు సునీత మన కోసం అందించడం జరిగింది.